హలో అండి. వెల్కమ్ టు లక్కీ లియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికో బయలుదేరామని. ప్రయాణం ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ధర్మవరం వెళ్తున్నాం. అనుకోకుండా ఒక ప్లేస్ కానీ ఇంకొక చోటుకి వెళ్తున్నాం అనమాట. కిడ్స్కి ప్లే జోన్ ఉందని దానికోసమే వెళ్తున్నాం అనమాట. మధ్యలో మా లియాకి వామిట్ అయిందనమాట. తనకు నాకు వామిట్ సెన్సేషన్ ఉంటుంది జర్నీలో. సో తను వామిట్ చేసుకోండి, నేను కూడా చేసుకున్నాను అనమాట. సో కొన్నిసార్లు అవుతూ ఉంటాయి అలా. సార్లు అసలే వామిట్స్ లేకోకుండా చాలా బాగుంటామన్నమాట. ఇంకేం చేస్తాం ఇలా అయినప్పుడు. అయితే పర్లేదు కానీ పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు. వీక్గా అనిపిస్తుంది అనమాట. ఎంజాయ్ చేయలేకపోతారు సరిగ్గా. ఇంకా తర్వాత బయలుదేరామన్నమాట. ధర్మవరం అయితే రీచ్ అయిపోయాము. చూడగానే షాపింగ్ చేయాలనిపించింది. రిటర్న్లో చేద్దామని వెళ్ళిపోయామన్నమాట. దారిలో తాటి ముంజలు నేనైతే ఫస్ట్ టైం చూడడం సమ్మర్లో తాటి ముంజల్ని. ఊర్లో తక్కువ దొరుకుతాయి. సో ధర్మవరం అటు సైడ్ అనంతపూర్ వెళ్ళినప్పుడు దొరుకుతాయి. కనిపించగానే ఫస్ట్ స్టాప్ చేసామన్నమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఉంటాయో లేదో అని చెప్పేసి స్టాప్ చేసి 100కి 12 అని చెప్పారు. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమంటే 14 ఇచ్చారనమాట. అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ మేము గూగుల్లో సర్చ్ చేసుకుని వెళ్తున్నాం అనమాట లొకేషన్ని. అది లెఫ్ట్ రైట్ అంటే మేము దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. ఇంత చిన్న చిన్న సందులో వస్తుంటే ఇలా ఇక్కడే ఎలా ఉంటుంది అనిపించింది. బట్ ఉందన్నమాట అక్కడే ఆర్సీజీ మాల్. ఇది యాక్చువల్గా రెస్టారెంట్. సో అక్కడ కిడ్స్కి ప్లే జోన్ కూడా ఉందని దానికోసమే మేము గోరెంట్ల నుంచి ధర్మవరం వెళ్ళాం. సో ఇది వచ్చేసి డౌన్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి వెజ్ మీల్స్ దొరుకుతాయి డౌన్ ఫ్లోర్లో. సో ఇదనమాట ఈ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి వెజ్ మీల్స్ దొరుకుతాయి. దీనికంటే నెక్స్ట్ ఫ్లోర్లో కిడ్స్ జోన్ ఉందన్నమాట ఆడుకోవడానికి. మళ్ళీ అయితే చాలా హ్యాపీగా వెళ్తుంది. తన కోసమే వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది తనని చూస్తూ. సో చాలా రోజుల తర్వాత ఇలా వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం క్లోజ్ ఉంది, డార్క్గా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. ఓపెన్లోనే ఉంది కానీ ఎవ్వరు లేరు. రాంగ్ టైమింగ్లో ఏమన్నా వచ్చామా అని డౌట్ వచ్చింది. సో వెళ్ళగానే ఒక అమ్మాయి వచ్చిందనమాట. తను స్విచ్ ఆన్ చేసి లైట్స్ అన్నీ. సో మేము ఏది కావాలంటే అది ఓకే చేసింది. సో ఇందులో వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టైమింగ్ అనమాట. సమ్ అమౌంట్ 120, 180 రూపీస్ ఐ థింక్. సో హాఫ్ అన్ అవర్ చాలా బాగా ఇందులోనే ఆడుకుంటారనమాట పిల్లలైతే. మళ్ళీ చాలా హ్యాపీగా ఆడుకుంది బాగా. ఇలా బాక్సింగ్ చేయడానికి మధ్య మధ్యలో ఇలా పెట్టారు. ఇందులోకి ఖచ్చితంగా పిల్లలు సాక్స్ వేసుకోవాలన్నారు. మేము షూస్ మాత్రమే వేసుకెళ్ళామన్నమాట. వేసవి కదా, వేడిగా ఉంటుంది, ఎందుకని నేను వేసుకెళ్ళలేదు. సో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఉండాలి అంటే అక్కడ కొన్నామన్నమాట. 30 రూపీస్ పేర్ అని. ఇందులోకి పిల్లలతో పాటు ఒక పేరెంట్ అలౌ అంట. సో మనం పిల్లలు ఎలా వెళ్తే అలా వెళ్ళకూడదు. సపరేట్ దారి ఉందన్నమాట. కింద నుంచి ఇలా వంగి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కలర్ఫుల్ బాల్స్ పడతారు, తగిలించుకుంటారు అనేం లేకుండా సాఫ్ట్గా కుషన్ లాగా మంచిగా వేశారనమాట కింద కూడా. సో ఇక్కడ చూస్తే టెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక సైడ్కి గ్రీన్, ఇంకొక సైడ్కి పింక్. ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు చాలాసేపు బాగా ఎంజాయ్ చేసింది మళ్ళీ అయితే. ఇలా తన హ్యాపీనెస్ కోసమే వెళ్ళామన్నమాట మేము. అన్నట్టు మర్చిపోయా, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చూసి లైక్ షేర్ చేసేయండి. సో ఇలా ఎక్కుతుంది, దిగుతుంది, చాలా ఎంజాయ్ చేసిందనమాట. చూడండి పేరెంట్స్ అయితే నేను ఇలా వెళ్ళాను. సో అందులో ఇలా రోలర్ లాగా వచ్చిందనమాట. అందులో నుంచి వెళ్ళాలి. నేనైతే భలే ఎంజాయ్ చేశాను ఇక్కడ నుంచి. సో పిల్లలు ఒక సైడ్ ఆడుకుంటే మనకు కూడా కొంచెం ఫన్నీగానే ఉంటుంది అక్కడ. యాక్చువల్గా ఇది నా బర్త్డే రోజు వెళ్దాము, ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ ఒక మెమరీ లాగా ఉంటుంది అనుకున్నాం. బట్ కుదరక ముందే వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కూడా ఉందన్నమాట. ఇలా డ్రెస్ వేసుకోవడం ఉంది, ఇంకా స్పైడర్ మ్యాన్స్వి కూడా ఉన్నాయన్నమాట. చాలా ఒక్కతే ఆడి ఆడి బాగా ఆడుకుందనమాట. ఇక్కడ స్పైడర్ మ్యాన్స్కి ఇలా ఉన్నాయన్నమాట ఎక్కడానికి. సో అది పట్టుకొని ఎక్కమంటే తన వల్ల అవ్వట్లేదన్నమాట. జారుతున్నాయి అవి కాళ్ళకి. సో ఇంకా మొహానికి తగిలించుకుంటుందని వద్దని వచ్చేసిందనమాట. బట్ ట్రై చేసింది చాలాసేపు వరకు, కుదరలేదు. నేనైతే ట్రై చేయమనే చెప్తాను, వద్దు అని ఫస్టే చెప్పకూడదు. సో ట్రై చేయి, వీలైనంత ట్రై చేయి అని నేను నేర్పిస్తాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇలాంటివి ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్లో ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఊగింది బాగా. తనకు కూడా ఉంది యాక్చువల్గా హార్స్ ఒకటి ఉంది. ఇందులో ఎప్పుడైనా ఆడుతూ ఉంటుంది ఇంట్లో. సో తనకు బాగా అలవాటు అనమాట ఇలాంటివి. ఇంకా తన ఫేవరెట్ హాస్పిటల్ కూడా ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేసింది ఇలాంటివి ఊగడం. ఎక్కుతుంది, దిగుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. తను ఒక్కటి వెళ్ళడం కాదు, తను ఎక్కడ పడుతుందో నేను ఇలా చూద్దాము అని చెప్పేసి. సో తన వెనకాల నేను కూడా పరిగెట్టాల్సి వచ్చిందనమాట.
నెక్స్ట్ ఇక్కడ మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి బాక్సింగ్ లాగా మళ్ళీ కొట్టి వెళ్తుందనమాట. సో ఇందులో నుంచి రాలేదు, ఇలా మొత్తం పైప్ లాగా ఉందనమాట, అందులో నుంచి జారి రావాలి. సో ఇందులో వెళ్ళలేదు కదా అని ఫాస్ట్గా వెళ్ళింది అక్కడి వరకు. బట్ అందులో మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి భయపడిందనమాట. సో లేదు ధైర్యం చెప్పి నేను రా 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 ఇలా అని చెప్తే ఇలా దాంట్లో కూడా జారింది. అండ్ ఇదొక్కటి చాలాసేపు నేను అసలు చూసుకోలేదు, మళ్ళీ వెళ్ళింది. సో అదేంటి అంటే ఇలా స్లైడ్ లాగా ఉంది, దానికి రోప్ కట్టేస్తున్నారనమాట. దాన్ని టైట్గా పట్టుకొని రోప్ హెల్ప్తో అలా ఎక్కాలన్నమాట. అది కూడా చాలాసేపు ట్రై చేసింది, పాపం చేయలేకపోయింది, చాలా జారుతుందనమాట అది. సో చూసారా, నేను ఇలా వచ్చాను ప్రతిసారి. తనేమో బాగా హ్యాపీగా ఆడుకుంటూ అలా వస్తుంది, నేనేమో ఇలా వంకుంటూ ఇలా ఇక్కడ నుంచి వచ్చానమాట. నాకు ఇక్కడ భలే ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులో నుంచి చాలా సేపు అయింది అని చెప్పేసి ఇంకా వచ్చేసి ఇంకా వెనక కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్ స్పాంజెస్, అక్కడ వెళ్ళలేదన్నమాట. సో అక్కడికి తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి తను ఏం చేసింది, యాక్చువల్గా తన మీద పడింది. యాక్చువల్గా ఇవి పట్టుకొని వేలాడమని చెప్పి ఇలా వేలాడిచ్చాను అనమాట. సో పాపం ఎక్కువసేపు ఉండలేకపోయింది. నాకు వచ్చిన డౌట్ ఏమంటే తన హ్యాండ్స్ అంత స్ట్రాంగ్గా లేవు అని నేను చాలా ఫీల్ అయ్యాను అక్కడ. ఆడుకోమని తీసుకొస్తే ఆ స్పాంజెస్ తీసుకొని చూడండి ఇలా బిల్డ్ చేస్తూ ఉంది. పిల్లలంతే, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటైతే వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఫీల్ అయ్యాను, తను ఎక్కువసేపు అలా పట్టుకుని వేలాడలేకపోయింది. తన హ్యాండ్స్ అంత స్ట్రాంగ్గా లేవు, వీక్ ఉన్నాయి. దానికి అంటే స్ట్రాంగ్ అవ్వడానికి ఏమైనా ఎక్సర్సైజెస్ చేయించాలా, ఏమైనా ఇలాంటివి చేయించాలా అని నాకు డౌట్ వచ్చిందనమాట. సో చూస్తాను ఏం చేయాలనేది. సో మేమిద్దరం కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ నేను కూర్చున్న ఫ్యాన్ వేసారనమాట, లేకపోతే చాలా వేడిగా ఉంది. సో అవి తీసుకుని నాకు విసురుతూ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసాం. ఇలా సపరేట్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలవి ఉన్నాయి, పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయంట. సో తన కోసం మాత్రమే నేను వెళ్ళాను. నేను అవన్నీ అలాంటివన్నీ చేయనన్నమాట, వెళ్ళను. సో తన కోసమే కాబట్టి సో తనకి ఏం కావాలనిపించిందో అందులో కూర్చోపెట్టడం, అవన్నీ ఆడించుకొని వచ్చామన్నమాట. ఇది ఒక బైక్ లాంటిది, అదే ఊగుతూ అందులో రైమ్స్ వస్తుంటాయి అన్నమాట. అవి చూస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది. ఇంకా ఈ బైక్లో కూడా కూర్చొని రేస్ లాగా చేస్తూ ఉందన్నమాట. సో తనకు రాదు ఇంకా. అండ్ ఇది వచ్చేసి గన్ షూట్ చేయడం ఇలాంటిది ఆడుతాను, నువ్వు వదులు అని చెప్పేసి తను ఒక్కటే చేస్తుందన్నమాట. ఇంకొకటి కూడా చేసాము క్రొకోడైల్స్ది, అది ఎక్కడో మిస్ అయినట్టుంది, అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. చాలా వెరైటీస్ ఆఫ్ ఆడుకునేటివి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్క దానికి అమౌంట్ ఉంటుందన్నమాట, స్పెషల్గా సపరేట్గా. అయిపోయిన తర్వాత ఇంకా దానిపైన యాక్చువల్గా నాన్ వెజ్ అంటే అక్కడ దొరుకుతుంది అనమాట. సో వెళ్ళి చూస్తే ఇక్కడ పైన అంతా ఇలా అంటించారనమాట. కలర్ఫుల్గా అనిపించింది. అని ఎవరికైనా క్రేవింగ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే చాలా అమేజింగ్గా అనిపించింది అనమాట. టెర్రస్ మీద ఇలా పెట్టారు, చాలా బాగుంది. కాకపోతే నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఈవినింగ్ వచ్చింటే బాగుండేదేమో, లైటింగ్స్ కలర్ఫుల్గా చల్లగా బాగుండేది ఓపెన్ టెర్రస్లో కూర్చోండి అని. బట్ మేము మధ్యాహ్నం వెళ్ళాము కాబట్టి చాలా వేడిగా అనిపించి మేము లోపలికి వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం. మళ్ళీ అయితే క్లీనింగ్ అబ్బో, ఇంకా ఫ్రైడ్ చికెన్ ఎక్కువ ఫ్రై చేసేసారు. ఇంకా మాలియా ఫేవరెట్ మోమోస్ ఆర్డర్ చేసుకుంది. చట్నీ టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. నేను మోమోస్ ఫస్ట్ టైం బయట తినడం, ప్రతిసారి నేను ఇంట్లోనే చేసుకుంటాను వెజిటబుల్స్తో. సో ఫస్ట్ టైం పనీర్ మోమోస్ ఆర్డర్ చేసుకుంది. సో చాలా టేస్టీగా అనిపించాయి, బాగున్నాయి. మళ్ళీ ఇలా ఎక్కడైనా బయటికి వెళ్తే బాగా తింటుంది, ఇంట్లో సరిగ్గా తినదు ఎందుకో ఫుడ్. సో ఇంకా తర్వాత బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇలా మొత్తం తినేసేసి ఇలా బయలుదేరేసామన్నమాట ఊరికి. అక్కడైతే చాలా వేడిగా అనిపించింది. చూడండి మా పరిస్థితి ఎలా అయిపోయిందో. రిటర్న్లో కూడా నేను ఎక్స్ట్రాగా 200 రూపీస్వి మళ్ళీ తీసుకున్నాను అనమాట తాటి ముంజలు. సో అలా తీసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఈవినింగ్ అంతా. Hope you guys like my video. Please do like, share and subscribe to my channel. Lucky Leah. Take care. Bye. వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు.